వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. విశాఖ షిప్పింగ్ హార్బర్ లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. విశాఖ షిప్పింగ్ హార్బర్ లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. షిప్పింగ్ హార్బర్ లో ప్రమాదానికి గురైన బోట్లను మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి అవంతి, జిల్లా కలెక్టర్ మల్లికార్జున్, పోలీస్ కమిషనర్, మత్స్యశాఖ అధికారులు పరిశీలించారు. అనంతరం మంత్రి సీదిరి మీడియాతో మాట్లాడుతూ కొంతమంది ఆకతాయిలు చేసిన పనికి మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. 36 బోట్లు పూర్తిగా, 9 పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. డ్యామేజ్ అయిన బోట్లు విలువను బట్టి 80% నష్టపరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకంగా రివ్యూ తీసుకుని శ్రద్ధ పెట్టి నష్టపోయినటువంటి ఏ మత్స్యకారుడు కూడా బాధపడకూడదు అన్నటువంటి ఉద్దేశంతో సో ఎంత ఆయనకి నష్టం జరిగింది, బోటు లేకపోతే వల, ఇవన్నీ కూడా కాస్ట్ ని ఎస్టిమేట్స్ వేసి 80% ఆఫ్ ది టోటల్ కాస్ట్ విల్ బి గివెన్ యాజ్ కంపెన్సేషన్ టు దట్ కన్సర్న్డ్ ఫిషర్మెన్ ఫ్యామిలీ. సో ఇది చాలా గొప్ప జనరస్ యాక్ట్. ఇది ఏం చేద్దంటే ఎవరు కూడా ఇది ఊహించలేదు. ఇక్కడ మీరు కూడా ఉదయం నుంచి అనుకుంటా ఉంటారు, 5 లక్షలు ఇస్తారేమో, 10 లక్షలు ఇస్తారేమో అనుకుంటూ ఉంటారు. బట్ ఇది ఊహించలేదు. మా మత్స్యకారులు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి అంత ప్రేమ కాబట్టి మా దగ్గర అయితే అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఏ బోట్ కాలిపోయింది, ఆ బోట్ లెంగ్త్ ఎంత, ఆ బోట్ కాస్ట్ ఎంత, ఏ వల ఆయన వేట చేస్తున్నాడు, ఏ వల అందులో ఉందన్నట్టు ఎవ్రీ డీటెయిల్ మా దగ్గర ఉంది. టోటల్ ఎస్టిమేట్ వేసి 80% విల్ బి గివెన్ యాజ్ కమ్. ఎన్ని బోట్లు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి, ఎన్ని ప్రాథమికంగా డ్యామేజ్ అయ్యాయి, వీళ్ళకి సంబంధించి అంటే ఎటువంటి నివేదిక తయారు కాబోతోంది? 36 బోట్లు పూర్తిగా కాలిపోయామా, 9 బోట్లు పార్షియల్ గా డ్యామేజ్ అయినాయి. సో కాస్ట్ అనాలిసిస్ అనేది కలెక్టర్ గారి నేతృత్వంలో స్థానిక మత్స్యకార ప్రతినిధులను ఇన్వాల్వ్ చేసే రియలిస్టిక్ గా అందరికీ న్యాయం జరిగేట్టుగానే చేస్తాం. ఇందులో ఆకతాయిల ఇబ్బందులు అయితే మేము ఎదుర్కొంటున్నాము, ఎటువంటి సెక్యూరిటీ లేకపోవడం ఈ రోజు ఈ ప్రమాదానికి కారణమని కూడా చెప్తున్నారు. సార్ ఏమంటారు? కొన్ని వందల వేల మంది ఇక్కడ ఉంటారు, అనేక మంది యువకులు కూడా దీని మీదే ఉపాధి పొందుతూ ఉంటారు. మేము అందరికీ రెగ్యులర్ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం. పోలీస్ బీటింగ్ ఉంది. వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. బట్ ఇట్ హ్యాపెండ్ యాజ్ అన్ యాక్సిడెంటల్ గా జరిగినటువంటి దాన్ని టోటల్ గా మా హార్బర్ కి మచ్చ వచ్చే విధంగా మీరు మాట్లాడుతున్నారు. అది మాకు యాక్సెప్టబుల్ కాదు. 36 బోట్లు పూర్తిగా కాలిపోయినాయండి. టోటల్ 36 బోట్లు పూర్తిగా కాలిపోయినాయి. 9 బోట్లు పార్షియల్ గా డ్యామేజ్ అయినాయి. సో ఏ బోటు, దాని నెంబర్ ఎంత, దాని డైమెన్షన్స్ ఎంత, అందులో ఉన్నటువంటి వలలు ఏమిటి, అన్నిటికి సంబంధించినటువంటి ఎవ్రీ ఫైన్ డీటెయిల్ మా దగ్గర ఉంది. దానికి సంబంధించినటువంటి కాస్ట్ ఎస్టిమేట్స్ వేసి 80% ఆఫ్ ది టోటల్ కాస్ట్ విల్ బి గివెన్ యాజ్ కంపెన్సేషన్ టు దట్ కన్సర్న్ ఫ్యామిలీ. దట్ విల్ బి గివెన్ దట్ టు ఇమీడియట్. ఇందులో ఎలాంటి లేట్ ఏం లేదు, ఎలాంటి ఆందోళన అవసరం లేదు. సంఘటన ఎందుకు జరిగింది అన్నటువంటి అంశం మీద పోలీసులు అయితే దే హావ్ టేకెన్ వెరీ కీన్లీ. ఒక స్పెషల్ టీం కాన్స్టిట్యూట్ చేసాం. ఇప్పటికే కొంతమంది ఈ రాత్రి జరిగినటువంటి సంఘటనలో ఉన్నటువంటి 2-3 వ్యక్తులను కూడా మనము రిమాండ్ లోకి తీసుకోవడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ అవన్నీ తెలిసిన తర్వాత పోలీస్ పీపుల్ విల్ గివెన్ దట్ ఫైన్ డీటెయిల్స్. ప్రమాదానికి గల కారకులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, వారికి కఠిన శిక్షలు తప్పవని అన్నారు. ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణం ఇక్కడ అనేక సంఖ్యలో ఎక్కువ బోట్లు ఉండడమేనని అన్నారు. డ్యామేజ్ అయిన ప్రతి బోటు యజమానికి, మత్స్యకారుడికి న్యాయం చేస్తామని సీఎం చెప్పారని తెలిపారు. హార్బర్ లో ఫైర్ సేఫ్టీ అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ షిప్పింగ్ హార్బర్ ఆధునీకరణ కోసం 150 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. రాష్ట్ర హైకోర్టు చంద్రబాబు నాయుడికి పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేయడంతో నిజమే గెలిచిందని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ అన్నారు. బెయిల్ రావడం మా అందరికీ చాలా సంతోషం. ఇది రాష్ట్ర ప్రజలందరి మేలు కోసమే ఇది జరిగింది. మొదటి నుండి కూడా మేము సత్యమేవ జయితే, నిజమే గెలవాలని మేము నినాదంతో నిరసన కార్యక్రమాలు శాంతియుతంగా చేపట్టడం జరిగింది.
ఏదైతే నిరసన కార్యక్రమాలని మేము పెట్టడం, అలాగే చట్టం పైన న్యాయం పైన గౌరవంతో ఎంతో శాంతియుతంగా క్రమశిక్షణతో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గాని, మా లోకేష్ బాబు గారు గాని, బ్రాహ్మణమ్మ గాని, భువనేశ్వరమ్మ గాని వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం చేయడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యం మీద బెయిల్ వస్తే ఎన్నో ఎద్దేవా చేశారు ఈ వైసీపీ నాయకులు, ఈ సకల శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా. ఈ రోజు మీరు ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతున్నా. వైకాపా పార్టీ నాయకులకు తగిన బుద్ధి జరిగిందని, ఇది ప్రజా విజయమని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని, ప్రజల కోసం పోరాడుతుందని, ఇదే ప్రజల విజయమని ఆయన అన్నారు. బెయిల్ సందర్భంగా 7 రోడ్ల కూడల వద్ద శంకర్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి విజయోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరమని, ప్రజలు మళ్లీ పట్టం కడతారని, పూర్తి స్థాయిలో బెయిల్ రావడంతో వైకాపా నాయకులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. ఈ నియంత పాలనలో ప్రజలు పూర్తిగా విసిగిపోయారని, ఎలాగైనా చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారని, అయినా న్యాయమే గెలిచిందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అంబటి లక్ష్మీరాజ్యం, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గం ప్రెసిడెంట్ రెడ్డి శంకర్, అసోసియేషన్ ప్రెసిడెంట్ బుర్రి మధు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ బొల్ల నాగేంద్ర యాదవ్, టీఎన్టీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు దొండపాటి నవీన్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పూర్తి బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. చంద్రబాబు నాయుడికి బెయిల్ రావడంతో టీడీపీ నాయకులు రణస్థలంలో ముందుగా రామతీర్థం జంక్షన్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి టపాసులు కాల్చి తమ ఆనందాన్ని చాటుకున్నారు. న్యాయం గెలిచింది అని, సైకో పోవాలి, సైకిల్ రావాలి అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచుల సంఘ ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు రణస్థలం సర్పంచ్ పిన్నెంటి వెంకట భానోజీ నాయుడు, రణస్థలం మండల టీడీపీ అధ్యక్షులు లంక శ్యామ్, టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి ముక్కు ఆదినారాయణ, టీడీపీ ఉపాధ్యక్షులు దుర్గాసి రామారావు తదితరులు పాల్గొన్నారు. 56వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గెలుపొందిన వారికి యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య బహుమతి ప్రదానం చేశారు. పోలాకి మండల కేంద్రం శాఖ గ్రంథాలయంలో 56వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి రాష్ట్ర బీసీ సెల్ జోనల్ నర్సనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ నెల 27న జరగనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమం కోసం సమావేశాన్ని నిర్వహించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. ఎచ్చెర్ల మండలం ఎస్ఎస్ఆర్ పురం గ్రామ సచివాలయంలో ఈ నెల 27న జరగనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమానికి సంబంధించిన సమావేశాన్ని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల మండలి ఎంపీపీ మొదలవలస చిరంజీవి, మండల పార్టీ అధ్యక్షులు ముద్దాడ శంకర్, జేసీఎస్ ఇన్ఛార్జ్ మూగి శ్రీరాములు, ఎస్ఎస్ఆర్ పురం పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి దుంప చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సత్యవర అగ్రహారం గ్రామంలో లోక కళ్యాణార్థం మహారుద్రాభిషేకాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నరసనపేట మండలం సత్యవర అగ్రహారం గ్రామంలో గ్రామానికి చెందిన పోస్ట్ మాస్టర్ యగళ్ల రామకృష్ణమూర్తి దంపతులు 21 మంది వేద పండితులచే లోక కళ్యాణార్థం మహారుద్రాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ, కార్తీక మాస పర్వదినం సోమవారం మహారుద్రాభిషేక కార్యక్రమం లోక కళ్యాణార్థం నిర్వహించడం జరిగిందన్నారు. ఉదయం నుంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం, నమక చమక పారాయణ నిర్వహించి మహారుద్రాభిషేక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. భక్తులు రామకృష్ణ దంపతులు మాట్లాడుతూ, ఇంతటి మహత్తర కార్యక్రమం లోక కళ్యాణార్థం నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని, కార్తీక మాస పర్వదినం అయిన మొదటి సోమవారం నాడు మహారుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించడం మరింత ఆనందాన్నిచ్చిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహారుద్రాభిషేక కార్యక్రమంలో భాగంగా మహారుద్ర హోమం నిర్వహించడం జరిగిందని వేద పండితులు తెలిపారు. ఈ రుద్రాభిషేక కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదాలు భక్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 21 మంది వేద పండితులు, భక్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వర్షాభావంతో, తెగుళ్లతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిమాండ్ చేశారు. రణస్థలం మండలంలో కొండములగాం, కమ్మసిగడాం, వేల్పురాయి, బంటుపల్లి, కంబాలపేట గ్రామాల్లో నీరు లేక ఎండిపోయిన, తెగుళ్లు వచ్చిన పంటలను గిట్టుబాటు లేక ఖాళీగా సాగు చేయకుండా ఉంచేసిన పొలాలను సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు లేక కాలువల ద్వారా నీరు అందక జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాలువల మరమ్మతులకు నిధులు కేటాయించకపోవడంతో నిర్వహణ లేక పొలాలకు సాగునీరు లేవని తెలిపారు. తోటపల్లి మడ్డువలస ప్రాజెక్టులు ఉన్నా సాగునీరు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. వర్షాలు లేక పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని, 20% దిగుబడి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అధిక వడ్డీలకు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారని, పంటలకు నీరు లేక కరువు వల్ల పంటలు పోయి రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని అన్నారు. ప్రభుత్వం గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకుని సర్వే చేసి కరువు పరిస్థితి అంచనా కట్టాలని డిమాండ్ చేశారు. పంటలు పోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయలు, బతకడానికి మరో 25,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లేక మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల పంట పొలాలను సాగు చేయకుండా ఖాళీగా ఉంచేశారని తెలిపారు. సుమారు 50 ఎకరాల సాగు భూమిని ఖాళీగా ఉంచేశారని తెలిపారు. ఉదాహరణకు గొర్లె అప్పలనాయుడు సుమారు 2 ఎకరాలు, దన్నాన అప్పలనాయుడు అనే రైతు ఎకరం, ఇలా అనేక మంది రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదని, సాగు భూమిని సాగు చేయకుండా ఖాళీగా ఉంచేశారని చెప్పారు. అన్ని రకాల రుణాలను రద్దు చేసి కొత్త రుణాలు ఇవ్వాలని, ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ ద్వారా 200 రోజులు పనులు కల్పించి రోజుకు 600 రూపాయలు కూలీ ఇవ్వాలని, పంటల బీమా రైతులందరికీ చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కరువు జిల్లాగా ప్రకటించి కరువు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. వీరితో పాటు రైతులు దన్నాన అప్పలనాయుడు, రెడ్డి రామినాయుడు, కొంచాడు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే ప్రచార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రియా విజయసాయిరాజ్ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం మాణిక్యపురం గ్రామ సచివాలయం పరిధిలో ఆంధ్రప్రదేశ్ కి జగనన్న ఎందుకు కావాలంటే ప్రచార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయసాయిరాజ్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గూర్చి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు అందించిన సేవలు, సంక్షేమం, అభివృద్ధిని గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ ప్రతినిధి కడియాల ప్రకాష్, పీఏసీఎస్ అధ్యక్షులు దేవరాజ్ సాహు, సర్పంచ్ లలితా సాహు, ఎంపీటీసీ సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోను రేషన్ వ్యాన్లపై వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నే శ్యామ్ కుమార్. ఎచ్చెర్ల నియోజకవర్గంలో గల రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల, జీసగడ మండలాల తహసీల్దార్లు రాష్ట్ర ప్రజలకు ఉచిత బియ్యం ఇస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోను రేషన్ వ్యాన్లపై వెంటనే ఏర్పాటు చేయాలని బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నే శ్యామ్ కుమార్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి ఆనంద్, రాష్ట్ర నాయకులు దుక్క ఆదినారాయణ, దన్నాన రాజేంద్ర, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కురియా బాబు, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. విశాఖ వేదికగా ఉత్తరాంధ్ర జిల్లాల నీతి ఆయోగ్ జీ హబ్ ప్రాంతీయ సమావేశంలో వర్చువల్ గా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాడ్కర్ హాజరయ్యారు. అపారమైన గ్రానైట్ నిల్వలు, 193 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీరం, 175 కిలోమీటర్ల జాతీయ రహదారి, ప్రధాన రైల్వే లైన్ కలిగి ఉండడం శ్రీకాకుళం జిల్లా బలమని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాడ్కర్ పేర్కొన్నారు. విశాఖ వేదికగా ఉత్తరాంధ్ర జిల్లాల నీతి ఆయోగ్ జీ హబ్ ప్రాంతీయ సమావేశంలో వర్చువల్ గా ఆయన హాజరయ్యారు. జిల్లా అభివృద్ధికి తీసుకోగలిగే చర్యలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ పెద్ద ఎత్తున ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు, దేవాలయ పర్యాటకానికి జిల్లాలో అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఒకప్పుడు వలసల జిల్లాగా పేర్కొన్న శ్రీకాకుళం జిల్లాకు మెల్లమెల్లగా ఆ పేరు తొలగిపోతుందని చెప్పారు. వైజాగ్ చెన్నై క్యారిడార్ నిర్మాణంతో ఇచ్చాపురం వరకు వెళ్లే క్యారిడార్ కారణంగా జిల్లా రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. అలాగే కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్ర నిర్మాణంతో ప్రపంచ పటంలో జిల్లాలోని కొవ్వాడకు స్థానం లభిస్తుందని చెప్పారు. సువిశాలమైన సముద్ర తీరంలో టూరిజం, జెట్టీలు, షిప్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మించడం ద్వారా మత్స్యకారులు, వలసల నివారణ సాధ్యమవుతుందన్నారు. ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడుతున్న జిల్లా ప్రజలకు ఈ అపారమైన వనరులను అందించడం ద్వారా మెరుగైన జీవన ప్రమాణాలు నెలకొల్పొచ్చని కలెక్టర్ వివరించారు. నీతి ఆయోగ్ స్పెషల్ సెక్రటరీ ఆనారాయ్, స్టేట్ ట్యాక్స్ కమిషనర్ గిరిజా శంకర్, నీతి ఆయోగ్ నేషనల్ అడ్వైజర్ పార్థసారథి రెడ్డి, మెకెన్సీ కంపెనీ ప్రతినిధులు అభిలేష్, వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు తదితరులు లేవనెత్తిన పలు అంశాలకు జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా బదులిచ్చారు. 2030 నుండి 2047 నాటికి గ్రోత్ హబ్ లక్ష్యాలను చేరుకునేందుకు సమ్మిళిత ఆర్థిక విధానాలతో కూడిన మాస్టర్ ప్లాన్ పై ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది.
జిల్లా నుంచి ఈ సదస్సుకు ముఖ్య ప్రణాళిక అధికారి ఎస్వీఎస్ఎల్ ప్రసన్న, టూరిజం అభివృద్ధి అధికారి ఎన్ నారాయణరావు, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ పి హరిధర్ రావు తదితరులు హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు. సోమవారం నందిగాం, పలాస మండలాల్లోని వెంకన్నపేట, బోరుభద్ర, ఆనందపురం, మాదిగాపురం, కామధేనువు, మాకన్నపల్లి తదితర గ్రామాల్లో సిపిఎం పార్టీ నాయకులు పర్యటించి పంట పోయిన పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాలు లేక, నీరు లేక పంటలు పూర్తిగా ఎండిపోయాయని, చెరువుల్లోనూ కుంటల్లోనూ ఇంజన్లు పెట్టి నీరు పెట్టడంతో పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయిందని, అయినా పంట చేతికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార, మహేంద్ర తనయ, బహుదా మొదలగు జీవనదులు ఉన్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రతి సంవత్సరం కరువుకి గురవుతున్నామని, ఈ కరువు కేవలం ప్రకృతి వైపరీత్యాల వలన వచ్చినది మాత్రమే కాదు, అనేక సంవత్సరాలుగా పాలకుల వైఫల్యమే ఈ కరువుకి కారణమని రైతులన్నారు. వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణం చేపడితే ఇచ్చాపురం వరకు 2,50,000 ఎకరాలకి సాగునీరు అందించొచ్చు కానీ దశాబ్దాలుగా పాలకులు ప్రకటనలకే పరిమితమవుతున్నారు తప్ప సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం ఈ కరువుకి కారణమని అన్నారు. ఆఫ్షోర్ ప్రాజెక్టు ప్రారంభించి 15 ఏళ్లైనా ఇప్పటికీ 50% పనులు కూడా పూర్తి కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వంశధార ఎడమ కాలువలో గుర్రపు డెక్క, తూటికాడ, పిచ్చి మొక్కలతో కాలువలు పేరుకుపోయి నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. వంశధార ఎడమ కాలువ ద్వారా 2,400 క్యూసెక్కుల నీరు విడిచిపెట్టవలసి ఉన్నప్పటికీ కాలువల నిర్వహణ సక్రమంగా లేక 1,200 నుండి 1,300 క్యూసెక్కులకి మించి నీరు విడిచిపెట్టట్లేదని, కాలువ నిర్వహణకు నిధులు కేటాయించి ఖరీఫ్ సీజన్ కు ముందే పనులు పూర్తి చేయాలని అనేక సార్లు ఆందోళనలు చేసినప్పటికీ ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని రైతులు వాపోయారు. దాని ఫలితంగానే రైతుల పరిస్థితి దుర్భరంగా మారిందని, అధిక వడ్డీలకు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంట చేతికి రాక రైతులు తీవ్రంగా నష్టపోయి వలసలు పోతున్నారని సిపిఎం నాయకులన్నారు. అయినప్పటికీ అధికారులు గాని, ప్రజా ప్రతినిధులు గాని కరువు తీవ్రతను గుర్తించట్లేదు. జిల్లాలో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని, వెంటనే ప్రభుత్వం స్పందించి కరువు తీవ్రతని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, కేంద్ర బృందం జిల్లాలో పర్యటించి కరువు సహాయక చర్యల కోసం నిధులు విడుదల చేయాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.